ఇదే కాదు మిత్రులారా, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి, నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా అని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. మరి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తా అన్నావు కదా, సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరుగడవుతుందని ఆ సవాళ్ళు మేము స్వీకరించినాం. మరి ఈ రోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. ఇవాళ 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఇదే కాదు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులకు 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినాం. రాబోయే పంటలో రైతులు పండించే సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించినాం. దానికోసం 2,000 కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్లో కేటాయించినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సన్న వడ్లు పండించిన ప్రతి రైతుకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం మాది. ఇది రైతు రాజ్యమని నేను ధైర్యంగా చెప్పగలను. రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయం చేసి తప్పకుండా ఈ యొక్క కౌలు రైతులకి ఆ బోనస్ నేరుగా వచ్చేటట్టుగా నా ప్రయత్నం కొనసాగుద్దని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. రుణమాఫీకి సంబంధించి మీ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది, వీళ్ళ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది, కానీ నా దగ్గర కన్ఫ్యూజన్ లేదు, ప్రభుత్వానికి అంతకంటే కన్ఫ్యూజన్ లేదు. చెప్పదలుచుకుంది ఏంటంటే ఖాతాలు వేరు, కుటుంబాలు వేరు, మీరు అనుకునే వ్యవహారం వేరు, మేము చెప్పే వ్యవహారం వేరు. కాబట్టి దయచేసి మేము 3 నెలలు టైం ఇచ్చి అధ్యక్ష గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి పంపించే అధ్యక్ష ఏఈఓల్ని. కుటుంబ యొక్క ఫ్యామిలీ గ్రూప్ కావాలా, నీ ఆధార్ తప్పుంది, నీ పేరు తప్పుంది, నీ ఉచ్చారణ తప్పుంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుంది, కాబట్టి దయచేసి చెక్ చేయండి అని చెప్పి బ్యాంకులు చేయాల్సినటువంటి సెటరేట్ చేసేవన్నీ బ్యాంకులకు పంపించాము అధ్యక్ష. మేం చేయగలిగినవన్నీ మేం చేశాము. ఇంటింటికి తిరిగినా దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి 3 నెలలు ప్రయత్నం చేసి 3,25,000 మంది మా ఖాతాలోకి వచ్చారు అధ్యక్ష. తర్వాత మేము దానికి 3,600 కోట్లు వాళ్ళకి పే చేయటం జరిగింది. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. అధ్యక్ష పంట నష్టం గత సంవత్సరంలో, మీరు గత 5 సంవత్సరాలు చూడండి, నేను కూడా కొద్ది రోజులు వాళ్ళతో సహవాసం చేసిన మాట వాస్తవం.
గత 5-6 సంవత్సరాల్లో పంట నష్టం ఇవ్వలేదు. ఈ సంవత్సరం మాత్రం 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. అధ్యక్ష, పంట నష్టం గత సంవత్సరంలో, మీరు గత 5 సంవత్సరాలు చూడండి, నేను కూడా కొద్ది రోజులు వాళ్ళతో సహవాసం చేసిన మాట వాస్తవం. గత 5-6 సంవత్సరాల్లో పంట నష్టం ఇవ్వలేదు. ఈ సంవత్సరం మాత్రం అన్ని పంటలకి మా దగ్గరకు వచ్చినటువంటి లెక్క ప్రకారం ఇచ్చాను. ఇంకేదన్నా ఉంటే ఇప్పుడు జరిగిన పంటలు కూడా మహేష్ రెడ్డి గారు అడిగినట్టుగా నిన్న మొన్న జరిగినటువంటి నష్టానికి కూడా అసెస్మెంట్ చేయమని అధికారులను ఉదయాన్నే పంపించాము. ఎంత వస్తే అంత 10,000 రూపాయల చొప్పున ఇస్తాం. భవిష్యత్తులో ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి హరీష్ గారు చెప్పినట్లుగా భగవంతుడు కనుకరిస్తే ప్రీమియం మొత్తం కూడా ప్రభుత్వమే భరాయించి పంటల బీమాను అమలు చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనవి చేస్తాం.